హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు ఈ వీడియోలో మనం 22 మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ డే ఇంపార్టెన్స్ వచ్చేసి వరల్డ్ వాటర్ డే. 22 మార్చ్ని మనం వరల్డ్ వాటర్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఇయర్కు గాను థీమ్ ఏంటో చూసుకుందాం. థీమ్ వచ్చేసి గ్లేజియర్ ప్రిజర్వేషన్. గ్లేజియర్స్ అనేవి ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ అనమాట. గ్లేజియర్స్ అనేవి లైక్ ఐస్ అనమాట, ఎప్పుడు స్లోగా మూవ్ అవుతూనే ఉంటాయి. 2025 థీమ్ వచ్చేసి గ్లేజియర్ ప్రిజర్వేషన్. అయితే మనం ఈ వాటర్ డేని, వరల్డ్ వాటర్ డేని ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఫ్రమ్ ద ఇయర్ 1993 నుండి అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. 1992లోనే రికగ్నైజ్ చేయడం జరిగింది, కానీ 1993 నుంచి అఫీషియల్గా సెలబ్రేట్ చేసుకోవడం, మార్చ్ 22ని వరల్డ్ వాటర్ డేగా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ నమీబియా కంట్రీకి అయితే నూతన అధ్యక్షురాలు అయితే నియమితులు కావడం జరిగింది. తన నేమ్ వచ్చేసి నెటుంబో నాండి ఎండైట్వాహ్. నెటుంబో నాడి ఎండైట్వాహ్. నెటుంబో నాండి ఎండైట్వాహ్ 72 years ఫీమేల్ అయితే నమీబియా కంట్రీకి నూతన అధ్యక్షురాలుగా నియమితులు కావడం జరిగింది. ఈ నమీబియా అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ. ఈజ్ ఏ ఆఫ్రికన్ కంట్రీ. అయితే ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఆఫ్రికాలో ఇలా ప్రత్యక్ష ఎన్నికల విధానంలో అధ్యక్షులు ఎన్నిక కావడం, ఇది డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రకారం ఎన్నిక కావడం ఇది ఫస్ట్ టైం అంట. నమీబియా కంట్రీకి ఫస్ట్ టైం. అండ్ ఆఫ్రికన్ ఖండంలో చూసుకుంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో సెకండ్ పర్సన్ అంట. నెటుంబో నాండి ఎండైట్వాహ్ తను ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా ఎన్నికైందంట. నమీబియా కంట్రీ క్యాపిటల్ సిటీ వచ్చేసి మిడూక్. క్యాపిటల్ సిటీ ఈజ్ మిడూక్. తన పార్టీ వచ్చేసి స్వాపో పార్టీ. సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్. నమీబియా కంట్రీ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు రావడం జరిగిందంటే, నమీబియా కంట్రీకి నూతన అధ్యక్షురాలు అయితే నియమితులు కావడం జరిగింది. తన నేమ్ వచ్చేసి నెటుంబో నాండి ఎండైట్వాహ్. తను ఏ పార్టీకి చెందిందంటే స్వాపో పార్టీకి చెందింది. స్వాపో ఫుల్ ఫామ్ వచ్చేసి సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్ అండ్ క్యాపిటల్ వచ్చేసి మిడూక్. నమీబియా అనేది అన్ ఆఫ్రికన్ కంట్రీ. The next news is World Earth Hour. 22 మార్చ్న ఆ డేలో ఒక అవర్ని తీసుకొని వరల్డ్ ఎర్త్ అవర్గా దాన్ని డిక్లేర్ చేశారు. వరల్డ్ ఎర్త్ అవర్. ఈవినింగ్ 8:30 PM to 9:30 PM మార్చ్ 22న 8:30 PM to 9:30 PM అయితే అకార్డింగ్ టు అవర్ ఇండియన్ టైం 8:30 to 9:30 PM అయితే వరల్డ్ ఎర్త్ అవర్గా మనం డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈ 8:30 నుంచి 9:30 నైట్ 8:30 to 9:30 వరకు అయితే ఎలక్ట్రిసిటీతో నడిచేవన్నీ పవర్ ఆఫ్ చేస్తూ ముందుకు వచ్చారన్నమాట వరల్డ్ ఎర్త్ అవర్ రోజున. సో దాని ద్వారా కొంచెమైనా ఎలక్ట్రిసిటీని మనం సేవ్ చేయొచ్చు అని చెప్పేసి టర్న్ ఆఫ్ ద లైట్స్ అండ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్. టర్న్ ఆఫ్ ద లైట్స్ అండ్ ఇంకా ఎలక్ట్రిసిటీతో పనిచేసేవన్నీ కూడా
పవర్ ఆఫ్ చేశారంట. అయితే ఈ వరల్డ్ ఎర్త్ అవర్ 2025 థీమ్ ఏంటో చూసుకుందాం. థీమ్ ఫర్ ద ఇయర్ 2025 థీమ్ వచ్చేసి బీ వాటర్ వైజ్. బీ వాటర్ వైజ్. ట్వంటీ 2025 వరల్డ్ ఎర్త్ అవర్ థీమ్ వచ్చేసి బీ వాటర్ వైజ్. అండ్ ఈ వరల్డ్ ఎర్త్ అవర్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 2007లో ఆస్ట్రేలియా అండ్ సిడ్నీలో స్టార్ట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియా అండ్ సిడ్నీ అయితే వరల్డ్ ఎర్త్ అవర్ని 2007లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. ఈ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఎక్కువగా హైడ్రాలజిస్ట్, వాటర్ పైన రీసెర్చ్ చేసేసి హైడ్రాలజిస్ట్లకు అయితే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025 అయితే డిక్లేర్ చేయడం జరిగింది. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2025 ఆస్ట్రియా హైడ్రాలజిస్ట్కి అయితే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఆస్ట్రియా హైడ్రాలజిస్ట్, తన నేమ్ వచ్చేసి గుంటర్ బ్లాస్చెల్. గుంటర్ బ్లాస్చెల్ అనే వ్యక్తి ఈజ్ ఏ ఆస్ట్రియా హైడ్రాలజిస్ట్, ప్రముఖ హైడ్రాలజిస్ట్, ఆస్ట్రియా కంట్రీకి చెందిన హైడ్రాలజిస్ట్ అనమాట. తనకి స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ వచ్చేసి హైడ్రాలజిస్ట్, మెయిన్గా వాటర్ పై రీసెర్చ్ చేసే సైంటిస్ట్ హైడ్రాలజిస్ట్కి ప్రజెంట్ చేస్తారు. దీన్ని ఏ ఇయర్ నుంచి ప్రారంభించారంటే 1991 నుండి ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఈ అవార్డుని ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు? బై స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్, SIWI. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ సంస్థ అయితే 1991 నుండి స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ని అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్కి గాను ప్రముఖ హైడ్రాలజిస్ట్ గుంటర్ బ్లాస్చెల్కి అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. తను ఏ కంట్రీకి చెందినవాడంటే ఆస్ట్రియా కంట్రీకి చెందిన వ్యక్తి. ఆస్ట్రియా. అండ్ ద నెక్స్ట్ న్యూస్ ఇస్ భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రోజన్ జూన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే డార్జిలింగ్లో స్టార్ట్ చేస్తున్నారు. పద్మజ నాయుడు జువాలజికల్ పార్క్ దగ్గర డార్జిలింగ్లో స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఫ్రోజన్ జూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిమాలయాల్లో అరుదైన అంతరించిపోతున్న జన్యువులకు సంబంధించి జంతువుల జెనెటిక్ మెటీరియల్స్, DNA కానీ, అండాలు కానీ, ఎంబ్రాయ్ కానీ లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తారంట. ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ జూ. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే డార్జిలింగ్. ముఖ్యంగా హిమాలయాల్లో అంతరించిపోతున్న జంతువుల DNA కానీ, అండాలు కానీ, ఎంబ్రాయిస్ కానీ, జెనెటిక్ మెటీరియల్స్ అన్నీ స్టోర్ చేస్తారంట. దేంట్లో అంటే లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేయడం అయితే జరుగుతుంది. లిక్విడ్ నైట్రోజన్లో భద్రపరుస్తారు, ద్రవ నత్రజని. అయితే ప్రపంచంలో మొదటి ఫ్రోజన్ జూ వచ్చేసి, వరల్డ్లో ఫస్ట్ ఫ్రోజన్ జూ వచ్చేసి ఎక్కడ అంటే శాన్ డిగో ఫ్రోజన్ జూ, అమెరికాలో. ప్రపంచంలోనే ప్రఖ్యాత ఫ్రోజన్ జూ.
శాండిగో, యుఎస్లో ఉందంట. అయితే ఈ ఫ్రోజన్ జూకి సిసిఎంబి ప్లస్ హైదరాబాద్తో కలిసి ఏర్పాటు చేస్తున్నారంట. ప్రాజెక్ట్ ద్వారా డిఎన్ఏ, వీర్యం, అండాలు, ఎంబ్రాయిలు ఇలాంటివన్నీ స్టోర్ చేస్తారంట. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే డార్జిలింగ్లో ఏర్పాటు చేయబోతున్నారు. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ 2022 to 2024 వరకు పాము కాటు మరణాలు ఇండియాలో ఎన్ని సంభవించాయని ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఈ పాము కాటు మరణాల వల్ల ఏ స్టేట్లో ఎన్ని నమోదయ్యాయని నివేదిక సమర్పించారంట. అయితే మన తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ పొజిషన్లో, టాప్ 3లో ఉందంట ఎక్కువ మరణాలకు సంబంధించి పాము కాటు మరణాలు. ట్వంటీ 2022 నుంచి 2024 వరకు టోటల్ 370 పాము కాటు మరణాలు అయితే ఇండియాలో సంభవించాయంట. 370. అందులో అత్యధికంగా టాప్ 1 ప్లేస్లో ఉంది వచ్చేసి ఒడిశా, 101 అంట. అయితే థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందంట. ఆంధ్రప్రదేశ్ 48 మరణాలు. అయితే ఈ ఒడిశాలో హైయెస్ట్ సంభవించాయి. అయితే రీసెంట్గా ఒడిశా ప్రభుత్వం ఏం చెప్పిందంటే పాము కాటును కూడా ఒక విపత్తుగా పరిగణించబోతున్నట్టు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అత్యధిక పాము కాటు మరణాలు వచ్చేసి ఒడిశాలో వస్తున్నాయి. అయితే థర్డ్ పొజిషన్లో, స్టేట్స్ వైజ్ థర్డ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉందంట. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ ఫైర్సాట్ ఉపగ్రహం. ఫైర్సాట్ ఉపగ్రహాన్ని అయితే గూగుల్ తీసుకురావడం జరిగింది. ఈ ఫైర్సాట్ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థ హెల్ప్తో సహకారంతో గూగుల్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఫైర్సాట్ ఉపగ్రహం ఎవరు తీసుకొచ్చారంట? గూగుల్. ఎవరి సహకారంతో అంటే స్పేస్ ఎక్స్ సహకారంతో తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫైర్సాట్ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం వచ్చేసి అడవుల్లో కార్చిచ్చులు, మంటల గురించి మనం ఎక్కువగా చూస్తుంటాం. రీసెంట్గా అమెరికాలో కూడా జరిగాయి. అయితే ఈ అడవుల్లో కార్చిచ్చులను అయితే అది ఫైండ్ చేస్తుంది అనమాట. ఫైండ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అడవుల్లో సంభవించే కార్చిచ్చులు రికగ్నైజ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫైర్సాట్ ఉపగ్రహం దాన్ని ఎవరు తీసుకొచ్చారంటే గూగుల్. ఎవరి సహకారంతో అంటే స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ హెల్ప్తో తీసుకురావడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఇంపార్టెంట్ న్యూస్. త్రిపురలో భాషా వివాదం అయితే ముందుకు రావడం జరిగింది. భాషా వివాదం కోక్బొరోక్ లాంగ్వేజ్కి స్క్రిప్ట్ అయితే లేదు. అది ఇప్పటి వరకు వాళ్ళు బెంగాలీ స్క్రిప్ట్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ కోక్బొరోక్కి రోమన్ లిటరేచర్ ఇవ్వాలని చెప్పేసి స్టూడెంట్స్ అయితే పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం అయితే జరుగుతుంది. త్రిపురలో భాషా వివాదం. త్రిపురలో భాషా వివాదం అయితే ఎవరు చేస్తున్నారంటే కోక్బొరోక్ అనేది ఒక లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ విత్ నో స్క్రిప్ట్. దీనికి ఇప్పటివరకు అయితే ఏ స్క్రిప్ట్ అనేది లేదు. అయితే వాళ్ళు బెంగాలీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారంట. బెంగాలీ లాంగ్వేజ్ స్టూడెంట్స్. అయితే ఈ బెంగాలీ లాంగ్వేజ్ బదులు మాకు రోమన్ స్క్రిప్ట్ కావాలని చెప్పేసి స్టూడెంట్స్ అయితే ధర్నాలు చేయడం జరుగుతుంది. వాళ్ళు డిమాండ్ చేసేది ఏంటి? రోమన్ లిటరేచర్.
ఈ కోక్బొరోక్ లాంగ్వేజ్కి రోమన్ లిటరేచర్ కావాలని చెప్పేసి త్రిపురలో భాషా వివాదం అయితే వస్తుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి 8th షెడ్యూల్లో ప్రస్తావన అయితే ఉంటుంది. ఇన్ ద నెక్స్ట్ న్యూస్, బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 100 టన్నుల బొగ్గు ఉత్పత్తిని అయితే సాధించిందంట సింగరేణి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31న ముగుస్తుంది. ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ ముగియక ముందే 100 టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డ్ సాధించడం జరిగింది సింగరేణి బొగ్గు ఉత్పత్తి. The year 2024 and 2025 ఫైనాన్షియల్ ఇయర్కు గాను 100 టన్నుల బొగ్గు ఉత్పత్తిని అయితే చేసిందంట. 100 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రికార్డ్ సాధించడం అయితే జరిగింది. 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే. సుడాన్ అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న సుడాన్ ఆర్మీ. సుడాన్ కంట్రీ అధ్యక్ష భవనాన్ని అయితే తిరిగి స్వాధీనం చేసుకుందంట సుడాన్ ఆర్మీ. అయితే గత కొన్ని రోజులుగా సుడాన్ ఆర్మీకి మరియు RSF దళానికి అయితే ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే RSF దళాన్ని సుడాన్లో విలీనం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ RSF ఏం చేసింది, అధ్యక్ష భవనాన్ని మరియు ఆ కంట్రీకి చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అయితే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారంట. చివరికి సుడాన్ ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుడాన్ కంట్రీ న్యూస్లోకి రావడం జరిగింది. దాని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఖార్జూమ్. అయితే కొన్ని మంత్స్గా ఏం జరుగుతుందంటే RSF దళానికి మరియు సుడాన్ ఆర్మీకి ఘర్షణలు అయితే జరుగుతున్నాయి. రీజన్ ఏంటో చూసుకోవాలి. ఈ RSF దళం ఏంటంటే వాళ్ళ ఆర్మీలో చేర్పించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుందంట. RSF దళాన్ని సుడాన్ ఆర్మీలో చేర్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఆ ఘర్షణల్లో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే సుడాన్ కంట్రీ అధ్యక్ష భవనాన్ని ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ కంట్రీకి చెందిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని అయితే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారంట. అయితే ఇప్పుడు ప్రజెంట్ సుడాన్ ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకున్నాయంట. అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నాయంట. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అధ్యక్ష భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. సుడాన్ కంట్రీ క్యాపిటల్ వచ్చేసి ఖార్జూమ్. సుడాన్ కంట్రీలో రీసెంట్గా కొన్ని ఘర్షణలు అయితే జరుగుతున్నాయి. RSF దళానికి మరియు సుడాన్ ఆర్మీకి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ RSF దళం ఏం డిమాండ్ చేస్తుందంటే సుడాన్ ఆర్మీలో తమని చేర్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ఘర్షణల్లో భాగంగా వాళ్ళ ఆ కంట్రీకి చెందిన అధ్యక్ష భవనాన్ని మరియు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ సుడాన్ ఆర్మీ వచ్చేసి సక్సెస్ఫుల్గా తిరిగి అధ్యక్ష భవనాన్ని, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని అయితే వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈస్ యుద్ధ విమానం. 6వ తరానికి చెందిన యుద్ధ విమానాన్ని అయితే అమెరికా కంట్రీ తీసుకురావడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి F-47 యుద్ధ విమానం. F-47 యుద్ధ విమానం ఇది ఒక 6th జనరేషన్
6వ తరం యుద్ధ విమానం ఏ కంట్రీకి తీసుకురావడం జరిగిందంటే అమెరికా. అయితే ప్రస్తుతం ఉన్న 5వ తరం యుద్ధ విమానాల్లో ఫేమస్ 5వ తరం యుద్ధ విమానాలు వచ్చేసి F-22 ర్యాప్టాప్ అండ్ F-35 లైట్నింగ్. ఈ ప్రపంచంలోనే వరల్డ్లోనే ఫస్ట్ 6వ తరం యుద్ధ విమానం, 6th జనరేషన్ యుద్ధ విమానం అన్నమాట. అయితే ఇప్పటి వరకు ఉన్న 5th జనరేషన్ యుద్ధ విమానాలు ఏంటో చూసుకుందాం. F-22 ర్యాప్టాప్ అండ్ F-35 యుద్ధ విమానం. F-35 లైట్నింగ్. ఇవి వచ్చేసి 5th జనరేషన్ యుద్ధ విమానాలు. ప్రజెంట్ మనకు న్యూస్లో ఉంది ఏంటంటే F-47 యుద్ధ విమానం ఏ కంట్రీ వాళ్ళు తీసుకురావడం జరిగిందంటే అమెరికా. ఇది ఒక 6th జనరేషన్ యుద్ధ విమానం అన్నమాట. నెక్స్ట్ న్యూస్ ఇస్ సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్. ఈ సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్ వచ్చేసి మార్చ్ 22 నుంచి 28 వరకు అయితే జరుగుతుందంట 2025 ఇయర్కు గాను. ఎక్కడ అంటే ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీ. అంతర్జాతీయ యువ మార్పిడి ప్రోగ్రాం సాంస్కృతిక మార్పిడి, యువజన కలయిక, రాజనైతిక సంబంధాలు బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం అంట. సెంట్రల్ ఏషియా యూత్ డెలిగేషన్. Youth delegation for the year 2025. ఈ సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్ ఫర్ ద ఇయర్ 2025 అయితే న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. మార్చ్ 22 నుంచి 28 వరకు అయితే దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. అండర్ విచ్ మినిస్ట్రీ? ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ. హోమ్ మంత్రిత్వ శాఖ ప్లస్ యువజన వ్యవహారాలు ప్లస్ క్రీడల మంత్రిత్వ శాఖ. మరియు హోమ్ అఫైర్స్, హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిర్వహించడం అయితే జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ యువ మార్పిడి, సాంస్కృతిక మార్పిడి, యువజన కలయిక, రాజనైతిక సంబంధాలను బలోపేతం చేయడం. అంతర్జాతీయ యువజన కలయిక, రాజనైతిక సంబంధాలను బలోపేతం చేయడం, స్ట్రాంగ్ చేయడం అన్నమాట. ఈ సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్ ఫర్ ద ఇయర్ 2025 అయితే న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మార్చ్ 22 నుంచి 28 వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది. యువజన వ్యవహారాలు ఏ మంత్రిత్వ శాఖ, అండర్ విచ్ మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్లస్ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ యువజన కలయిక, రాజనైతిక సంబంధాలను బలోపేతం చేయడం వచ్చేసి దీని ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే భాగస్వామ్య కంట్రీస్ ఏంటో చూసుకుందాం. ఈ డెలిగేషన్లో భాగస్వామ్య దేశాలు ఏమున్నాయో చూసుకుందాం. భాగస్వామ్య దేశాలు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్,
థర్డ్ వచ్చేసి తజకిస్తాన్, ఫోర్త్ వచ్చి తుర్కమెనిస్తాన్, అండ్ ఫిఫ్త్ కంట్రీ ఈస్ ఉజ్బెకిస్తాన్. ఇవి వచ్చేసి భాగస్వామ్య దేశాలంట. కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కెమిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ వచ్చేసి భాగస్వామ్య దేశాలంట. అయితే ఈ కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ 2012లో ప్రారంభమైందంట. ఇండియా అండ్ మధ్య ఆసియా దేశాల సంబంధాలను మెరుగుపరచడానికి, భారతదేశానికి మరియు మధ్య ఆసియా దేశాల సంబంధాలు ఇంకా కొంచెం మెరుగుపరచడానికి అని చెప్పేసి కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీని 2012లో తీసుకొచ్చారంట. కనెక్ట్ సెంట్రల్ ఏషియా దీంట్లోనే ఉంది, పాలసీ నేమ్లోనే కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ. ఎప్పుడు తీసుకొచ్చారంటే 2012లో తీసుకురావడం జరిగింది. మన ఇండియాని మరియు ఇతర ఏషియన్ కంట్రీస్ అన్నీ వాటి సంబంధాలను, రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయడానికి అయితే ఈ కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీని 2012లో తీసుకురావడం అయితే జరిగిందంట. ప్రజెంట్ మన న్యూస్లో ఉన్నదేంటి, సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్. The next news is awards in news. Knight's Cross of the Order of Dannebrog. Knight's Cross of the Order of Dannebrog. ఈ నైట్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ డాన్బర్గ్ అవార్డు వచ్చేసి విజయ్ శంకర్ గారికి అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. విజయ్ శంకర్ గారికి అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఏ కంట్రీ ప్రజెంట్ చేస్తుందంటే డెన్మార్క్ కంట్రీ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విజయ్ శంకర్ గారికి ఎందుకు ప్రజెంట్ చేశారంటే, పర్టికులర్ పర్సన్ని ఏ విభాగంలో చూస్ చేశారంటే ఇండో డానిష్ సంబంధాలకు విశిష్ట సేవలకు గుర్తింపుగా మన ఇండియాకి మరియు డానిష్ కంట్రీకి ఆ సంబంధాలకు సంబంధించి విశిష్ట సేవలు చేశారంట. ఎవరు, ఈ విజయ్ శంకర్ గారు. ఇండో డానిష్ సంబంధాలకు విశిష్ట సేవలకు గాను ఈ బహుమానాన్ని అయితే, అవార్డుని అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. అవార్డు నేమ్ వచ్చేసి నైట్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ డాన్బర్గ్. ఎవరికి ప్రజెంట్ చేశారంటే విజయ్ శంకర్ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఏ కంట్రీ ప్రజెంట్ చేస్తుందంటే డెన్మార్క్ కంట్రీ అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దేనికంటే ఇండో డానిష్ సంబంధాలకు విశిష్ట సేవలు చేసినందుకు గాను ఈ అవార్డుని అయితే విజయ్ శంకర్ గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీస్ ఆర్ ద 22nd March current affairs. Thank you.